నిన్న జరిగిన టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలుపొందింది. 5 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలుపొందింది. ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య 3 టీ20 సిరీస్లుండగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో డిసెంబర్ 12వ తారీఖు రెండవ మ్యాచ్ జరగగా సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసి 180 పరుగులు సాధించింది. 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించగా భారత్ బ్యాటింగ్ చూసుకుంటే రింకు సింగ్ 39 బాళ్లలో 69 రన్స్ సాధించాడు. దీనిలో రింకు సింగ్ 9 4లు 4 6లు సాధించాడు. భారత్ ఓపెనర్స్ చూసుకుంటే శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ దిగారు. వీళ్ళిద్దరి మధ్యన శుభ్మన్ గిల్ 2 బాల్ ఫేస్ చేయగా 3వ బాల్కే అవుట్ అయిపోయాడు. ఫస్ట్ ఓవర్లో 3వ బాల్కే శుభ్మన్ గిల్ అవుట్ అయిపోవడం ఒక కారణమని చెప్పాలి. అయితే వెంటనే యశస్వి జైస్వాల్ కూడా సెకండ్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. దీంతో ఇండియాకు చాలా కష్టమైపోయింది. అయితే భారత్ అప్పటికే 2 ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయి జస్ట్ 6 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడం, 2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోవడం, ముఖ్యంగా యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు ఓపెనర్స్ పోవడం వల్ల భారత్కు స్కోర్ చేయడం చాలా కష్టమైపోయింది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ చూసుకుంటే తిలక్ వర్మ 20 బాళ్లలో 29 రన్స్ సాధించాడు. అయితే దీంట్లో రన్స్ చూసుకుంటే తిలక్ వర్మ 4 4లు 1 6 సాధించాడు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 36 బాళ్లలో 56 రన్స్ సాధించాడు. దీంట్లో 4 4లు 3 6లు ఉన్నాయి. ఆ తర్వాత రింకు సింగ్ విధ్వంసం సృష్టించాడు. 38 బాళ్లలో 69 రన్స్ సాధించి విధ్వంసం సృష్టించాడు. రింకు సింగ్ అండ్ సూర్యకుమార్ యాదవ్ మాత్రమే ఇద్దరు హైలైట్గా నిలిచారు. వీళ్ళిద్దరే ఎక్కువ స్కోర్ చేయడం వల్ల ఇండియాకు 180 పరుగులు వచ్చాయి. అయితే 181 పరుగులు సాధించి సౌత్ ఆఫ్రికాకు బిగ్ టార్గెట్గా ఉంచారు. అయితే అదేవిధంగా రింకు సింగ్ కొట్టిన 6ల వల్ల స్టేడియంలో ఉన్న కొన్ని బాక్సులు కూడా బద్దలైనట్టు వినిపిస్తున్నాయి. దీంతో ఒక 6కు ఏకంగా స్టేడియంలో ఉండే గ్లాసే పగిలిపోయిందని న్యూస్ వచ్చేసింది. దీంతో రింకు సింగ్ బ్యాటింగ్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే విధంగా బ్యాటింగ్ చేస్తే రింకు సింగ్ సాటి ఎవరు లేరని రింకు సింగ్ని పొగడడం స్టార్ట్ చేశారు. రింకు సింగ్ ప్రతి మ్యాచ్లో ఇలా ఆకట్టుకోవడం వల్ల రింకు సింగ్ పై వాటే ప్లేయర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. ఇది ఇలా ఉండగా ఇంకా 3 బాల్ మిగిలుండగానే వర్షం ఆరంభమైంది. దీంతో మ్యాచ్ అక్కడికే స్టాప్ అయింది. వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్లో 19.3 ఓవర్లలో ఇంకా 3 బాల్ మిగిలుండగానే రింకు సింగ్ నాట్అవుట్గా నిలిచాడు. 68 రన్స్ చేసి రింకు సింగ్ నాట్అవుట్గా నిలిచాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ వరకు ఆడడానికి వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్కు టైం లేకపోవడంతో డక్ వర్త్ అనే లూయిస్లో పెట్టారు. డక్ వర్త్ అనే లూయిస్లో సౌత్ ఆఫ్రికాకు 152 టార్గెట్గా పెట్టింది. 15 ఓవర్లలో 152 టార్గెట్గా పెట్టి అంపైర్లు నిర్ణయించారు. సౌత్ ఆఫ్రికా ఓవర్కు 10 రన్నులు సాధించాలని లక్ష్యంతో 152 టార్గెట్తో బరిలోకి దిగింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్లో మార్కరం 17 బాళ్లలో 30 రన్స్ సాధించాడు. అండ్ అదేవిధంగా రిచా హెండ్రీస్ 29 బాళ్లలో 49 రన్స్ సాధించాడు. దీంతో సౌత్ ఆఫ్రికాకు మంచి స్టార్టింగ్ లభించడంతో సౌత్ ఆఫ్రికాకు ఈజీగా అయిపోయింది స్కోర్ సాధించడం. సౌత్ ఆఫ్రికా జస్ట్ 13.5 ఓవర్లకే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఈజీగా చేసింది. టీ20 సౌత్ ఆఫ్రికా గెలవడంతో 1-0గా ఆధిక్యంలోకి వెళ్ళిపోయింది. దీంతో 14వ తేదీన 3వ టీ20 జరగనుంది.